తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను తొలగించేందుకు కుట్ర చేస్తుందని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని నాయకులు నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సిరిసిల్ల ఆర్డీఓకు అందజేశారు. చెప్పేసి వాళ్ళ పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి పందిట్లో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వాళ్ళ బిడ్డను ఆదుకున్నటువంటి కేసీఆర్ గారి పథకం ఏదైతే ఉందో, షాదీ ముబారక్ ఏదైతే ఉందో, ఆ పథకాలను ఇవాళ ఎవరో అనామకులు అది రద్దు చేయాలని కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు గవర్నమెంట్కు 4 సార్లు నోటీసులు పంపింది. మీరు కౌంటర్ ఫైల్ చేస్తారా, మీరు కౌంటర్ ఫైల్ చేసి మీరు ప్రభుత్వం నుంచి జవాబు ఏదో చెప్పండి అని అంటే 4 సార్లు కూడా వాళ్ళు పట్టించుకోకపోగా ఎవ్వరు కూడా దానికి స్పందించకపోవడం అని అంటేనే ఆ పిటిషన్ కూడా ప్రభుత్వమే రేవంత్ రెడ్డి కావాలని మా ఆడబిడ్డల పొట్ట కొట్టడానికే ఇవాళ పిటిషన్ వేయించిండు. కాబట్టే ఇవాళ ఆ పిటిషన్కు కౌంటర్ వేయలేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ స్టే ఏదైతే వచ్చిందో ఆ స్టేను ఎత్తివేసే వరకు ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఖచ్చితంగా దాన్ని కొనసాగించే వరకు బీఆర్ఎస్ పార్టీ మా అక్క చెల్లెళ్లకు, మా పేద మహిళలకు అండగా ఉంటుంది.